అతను ఏమంటో నడుస్తున్నారు. అంటే ఈ మధ్య డెవలప్మెంట్ ఏంటంటే విన్విస్టా అనే ఒక కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెడతాం, 4,000 కోట్లు అక్కడ పెడతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆయన ఏదో మీటింగ్ పెట్టి చెప్పారు. సీన్ కట్ చేస్తే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ పెట్టడానికి, తెలంగాణలో పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఆ భూతం అంత బలంగా ఉంది కదా అక్కడ, ఇంకా అవశేషం అది ఎప్పటికైనా మళ్ళీ రేపు పొద్దున వస్తే ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేటప్పటికైనా ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి బెదిరించవచ్చు అక్కడ, పునాదుల దగ్గర లేకపోతే దేని దగ్గర అయినా చేయొచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీ కియాకి వెళ్తా ఎంపీ అనేవాడు వెళ్ళి ఏం చేశాడండి, అప్పుడు ఎంపీగా ఉన్నాడు, వెళ్ళి అంత అరాచకంగా ప్రవర్తించాడండి. తర్వాత ఇక్కడ కాళహస్తి దగ్గర ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీని కాళహస్తి ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ CEO వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పడేసి కొట్టి, అది ఫాక్స్కాన్ కంపెనీ తీసుకెళ్లి వాళ్ళందరినీ కొట్టి చాలా హింసించాడు. ఆ భయం అమర్ రాజా బ్యాటరీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన MNCగా ఉన్న తెలుగు కంపెనీ మరి బయటకు పారిపోయి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, పెట్టాలి అనుకున్నప్పుడు అన్నిటికన్నా ట్రాన్స్పోర్ట్ అదంతా పోర్ట్ దగ్గరగా ఉండటం, అవన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ ఆలోచించుకుంటారు. ఈ ఒక భయంకరమైన రాక్షసులుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉంటే మనకేంటి నష్టం అనేది వాళ్ళు ఆలోచించుకుని ఉండొచ్చు. లేదా వీళ్ళే లెటర్ రాసి ఉండొచ్చు, మీరు మా రాష్ట్రం రామాకండి ఇది అది అని చెప్పి. వీళ్ళు సద్యహస్తులు కదా, అమరావతి అప్పుడు కూడా అట్టాగే చేశారు కదా, 2014-19 మధ్య కూడా వీళ్ళు చేయని దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు కదా. అక్రమంగా కేసులు వేయటం, లేని ఆరోపణలు చేయటం, భూములన్నీ కమ్కోలం ఏం చెప్పటం, చంద్రబాబు కుటుంబం ఏం చెప్పేయటం, నికృష్టం అండి. వీళ్ళు బతికే దౌర్భాగ్యమైన బతకండి అది. సో విన్విస్టా తెలంగాణకు రావడం కూడా వీళ్ళ పాత్ర ఉండేది, అక్కడ లేకుండా ఉంటుంది. వాళ్ళు ప్రచారమే ఆలోచించుకుంటారండి. వాళ్ళు ఒక పెట్టుబడిదారు, ఇండస్ట్రియలిస్టులు కదా, అంతర్జాతీయ కంపెనీ, వాళ్ళు 100 ఆలోచించుకుంటారు. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సేఫ్టీ ఎక్కడ ఉంది మన పెట్టుబడికి అనేది. ఇది ఒక ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్కి ఒక డెస్టినీగా ఏర్పడిపోయింది పీస్ఫుల్గా. ఇక్కడ అట్లా అసాంఘికంగా బెదిరించే సంస్కృతి తెలంగాణలో లేదు, అదృష్టం కొద్ది. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుట్రజన్ని ఏదో పడేయాలి అనేటువంటి ఉంది. అన్నమాట వాస్తవం. దానికి పెద్ద ఆటలు సాగవు, ఇక్కడ కూడా ఆటలు సాగవు. ఆయన కూడా రోజు రోజుకి రేవంత్ రెడ్డి గారు కూడా కొద్ది బలపడుతున్నాడు, ఉండే కొద్ది గ్రాడ్యువల్గా పొట్టు చిక్కుతుంది. ఆయనకు కూడా అడ్మినిస్ట్రేషన్లో పొట్టు చిక్కుతుంది. ఇక్కడున్న పరిణామాల్లో మాత్రం అటువంటి కుట్రలో పెద్ద సాధించగలిగేది బయటపడిన వాళ్ళు కూడా ఒక 5-10 మంది ఎమ్మెల్యేలతో సాధించగలిగేది కూడా ఉండకపోవచ్చు. అంటే విలీనం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ, అది అయిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. అది ఎక్కువ ఉండదు, ఇంకా పార్టీ మనుగడ కూడా ఉండదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్లో 5-6 మిగులుతారు ఎమ్మెల్యేలుగా, అందరూ పోగా ఇంకా 5-6 ఏదో అవశేషంగా విలీనం చేసుకోవాలి తప్పించి పరువు పోకుండా ఇమీడియట్గా విలీనం చేసుకుని మర్యాద దక్కించుకునే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షిడి ఎలక్ట్రికల్స్ అని దానికి సంబంధించినటువంటిది కంపెనీ బినామీ పేరుతోటి అవినాష్ రెడ్డికి ఉందనేది అప్పట్లో పేపర్లో వచ్చింది. దాని మీద కెనడా వాళ్ళకి అమ్మారు అని అమ్మిన తర్వాత ఈ భోగోతం బయటకు వచ్చింది, ఏదో సూట్ కేసు కంపెనీతో ప్రమోట్ చేశారు. దాంట్లో 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో అనేది, ఆ రూపంలో పడగొడతారు ప్రభుత్వం అనేది. ఏమవుతుంది నేను అనుకుంటూ అంత ఆషామాషి కాదు. ఇప్పుడు కళలకు అంటూ ఉంటారండి, ఆ కళలకు అంటూ వాళ్ళకి మనం అడ్డుకోలేము కళలు అనేదాన్ని. అది కళల కార్యాచరణలోకి రావడం అనేది అసంభవం. పడగొట్టడం చేయటం అనేది వాళ్ళు ఇంపాసిబుల్. అది అంటే బీజేపీ వాళ్ళు 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టారు అనేది వాళ్ళ చరిత్ర ఉంది కదా రీసెంట్గా 2014 నుంచి. ఇప్పుడు వాళ్ళు ఒకటి కోసి వాళ్ళకి బీక్కుంటున్నారు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు అక్కడ వాళ్ళకి సరిగ్గా బేస్ కదిలిపోతుంది. అంతర్గతంగా కూడా RSSలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడుకున్నాం కదా, RSSలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా బలంగా వాయిస్ రేగుతుంది. రాబోయే కాలం కూడా వాళ్ళకి అంత సేఫ్ కాదు. వాళ్ళు ఇటువంటి ప్రభుత్వాలను పడేసి చేసే అంత టైం వాళ్ళకి లేదు అక్కడ. ఇప్పుడు కోalition గవర్నమెంట్లో అంత ఆషామాషిగా కూడా ఉండదు. అంత మొన్న అంటే జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల్లో జరగదు. అంటే ఇక్కడ 2 మంత్రులు కాంగ్రెస్ నుంచి కొంచెం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నారు, ఆయన మాట వింటున్నారు అనేది ఒకటి వినపడుతుంది. ఉన్నా కూడా అలా 2 వల్ల పెద్ద ఎమ్మెల్యేలు ఒక 5-10 మంది మించి కూడా ఉండరు వెళ్ళేవాళ్ళు. ప్రభుత్వంలో 30-40 మంది వెళ్ళిపోయి ప్రభుత్వం పడేసి అంత ఎమ్మెల్యేలు అక్కడ లేరు, వెళ్ళరు. ఆ 2 ఏమంటే వెళ్ళరు. చివరికి 2 ఏకాకులుగా మిగిలిపోతారు. ఒకవేళ 5-10 మంది అవుతాం అనుకున్నా కూడా 5-10 మంది కూడా వెళ్ళరు. సో అది జరగనటువంటి పని, జరగదు. అది పగటకల్లా ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ఏదో బీజేపీలోకి వెళ్తున్నాడు, అవకాశాలు బలంగా ఉంటాయి.
బీజేపీకి బలంగా ఉంటాయి. ఎందుకంటే తనకి ఇంకా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. మరి మెర్జీ చేసేస్తున్నారు, పార్టీ మెర్జీ అయితే అట్టగా బీజేపీకి వెళ్ళాల్సిందే కదా. మెర్జీ చేసే టైం వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాడు అతను, మెర్జీ జరిగిపోతున్నప్పుడు ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళిద్దరూ ఒకే వారిలో ఉంటారు అలాంటి పరిస్థితి వస్తే, హరీష్ అండ్ కేటీఆర్ తప్పదుగా. మరి ఏం చెప్పడు, అదే అక్కడ సంశయం ఏంటంటే మెర్జీ అయితే వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది ఆలోచన జరుగుతుంది. మెర్జీ జరిగింది అనుకోండి, ఇవాళ దాకా బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్ వెళ్ళదు, మళ్ళీ అటు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. వ్యాక్యూమ్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ కొంతమంది వెళ్ళిపోతారు, లేదా తెలుగుదేశం కనుక యాక్టివేట్ అయితే కొంత తెలుగుదేశంకి షిఫ్ట్ అవుతుంది. తెలుగుదేశం స్ట్రాటజికల్గా కనుక మంచి నాయకత్వంతో మెచ్యూర్డ్గా కనుక బిహేవ్ చేసి కనుక స్ట్రాటజీగా కనుక బిహేవ్ చేస్తే, బీసీ కార్డు ద్వారా కనుక లాగగలిగితే 15% ఏదైతే వాళ్ళకి 16% బీఆర్ఎస్కి ఉందో ఆ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది. ఇవాళ బీజేపీలో నాయకులు మెర్జ్ అవుతారు కానీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్ళదండి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం లాగగలదు. జాగ్రత్తగా చేస్తే బీసీ ఓటు బ్యాంక్ ఇంకా ఇక్కడ బలంగా ఉంది. మళ్ళీ బ్రాహ్మణికి ఏమన్నా ఇటువంటి నారా నందమూరి కుటుంబాల పేరుతో కాకుండా ఇక్కడ రాజకీయం చేయకుండా ఉంటే, స్థానిక నాయకత్వానికి కనుక పగ్గాలు అప్పచెప్పి సూపర్వైజింగ్గా కనుక చూసుకుంటే మాత్రం, వాళ్ళు ఏదన్నా అవసరం కోసం వచ్చి చేస్తే మాత్రం వీళ్ళు మాది పార్టీ, మా తెలంగాణ పార్టీ అనే ఫీల్ ఇవ్వాలి నాయకత్వం. ఇచ్చినప్పుడు ఇది తెలుగుదేశానికి అట్రిబ్యూట్ అవుతుంది. అది సో అందుకని ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, కొంత జరుగుతుంది, చేస్తారు. మాజీ మంత్రులు ఏదో వ్యాక్యూమ్ ఏర్పడుతుందండి. వ్యాక్యూమ్ తెలంగాణలో రాజకీయంగా కొంత వ్యాక్యూమ్, కొంత అంటే పూర్తిగా కాదు. బీజేపీ ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ అయిపోయింది, బలమైన పార్టీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. దక్షిణ తెలంగాణలో పెద్దగా లేనట్టుందిగా. లేదు, ఓవరాల్గా ఆ వ్యాక్యూమ్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఇప్పుడు లాగాలి అని అంటే థర్డ్ ఫోర్స్గా తెలుగుదేశానికి కొంత అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ అనేది పూర్తిగా ఇదైపోయింది. ఆ పార్టీ ఇంకా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ పార్టీ లాగా ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చింది వాళ్ళు చేసిన కార్యాచరణ అటువంటి. ఇప్పుడు 4 రోజులు ఢిల్లీలో ఇచ్చారండి, 4 days అక్కడే ఉన్నారు హరీష్ అండ్ కేటీఆర్. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కవితకి సంబంధించి బెయిల్కి సంబంధించి ఏదో ఉన్నారు, డీల్స్ కుదిరిని అని అంటారు. మెర్జింగ్కి బెయిల్కి లింక్ ఏమన్నా ఉంది? లీగల్ టర్మ్స్లో ఆలోచిస్తే మాత్రం సిఎస్ గారు బెయిల్ రావడం అనేది అంత ఆషామాషి కాదండి. మేమిద్దరం కలిసిపోయాం కాబట్టి వదిలిపెట్టమంటే చట్టాలు ఒప్పుకోవండి. ఆవిడని కనుక అంత త్వరగా వదిలిపెట్టేస్తే మరి మనీష్ సిసోడియాను కేజ్రీవాల్ ప్రైమ్ పిన్ కింగ్ పిన్ ఈవిడ కవిత అనే కదా వాళ్ళు ఛార్జ్ షీట్లో ఇచ్చిన అభియోగాలు. మేమిద్దరం అయిపోయాం, ఇది పొలిటికల్ గేమ్ కాదు కదా, ఈడీ కేసు అనేది చట్టపరిధి కదా, కోర్టులు అనేది చట్టపరిధి. అదే బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతలో మామూలుగా మాట్లాడుకుంటే కాదు కదా. మేము కలిసిపోయాం కాబట్టి ఆ అమ్మాయి బెయిల్ ఇచ్చేసేయమని చెప్పేసి అయితే అది బూమరాంగ్ అవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్కి నష్టం, ఆ కలిపేయటం మూలం చరిత్రహీనులుగా మిగిలిపోతారు బీఆర్ఎస్కు ఆ కుటుంబం అంతా. బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఎందుకంటే కేజ్రీవాల్ ఒక బలమైన వాయిస్ కలిగినాడు ఉత్తర భారతదేశంలో. అతను నన్ను కక్షాదింపుగా తీసుకున్నారు, దీనికోసం చేశారని బయటకు ఎక్కుతాడు. ఒక పక్క అంతర్గతంగా శత్రువులు కూడా బీజేపీలో కూడా మోడీ అంటే పడని పక్షాలన్నీ తయారైపోయింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి మోడీకి పడతలేదనేది కూడా బయటకు వచ్చేసింది. దాంట్లో భాగంగానే అక్కడ గందరగోళం జరుగుతుంది. ఈ లోకల్లో అంత ఆషామాషిగా రాజీ పడిపోయాం కాబట్టి బెయిల్ ఇవ్వమని చెప్పే పరిస్థితి ఉండదు. కనీసం ఒక 6 నెలలు కూడా రాదేమోనని నేను అనుకుంటున్నాను. 1, 2 నెలలు, 3 నెలలు కాదు, ఇంకొక 3-4 నెలలు పైనే, కనీసం 6 నెలలు దాకా పట్టిన ఆశ్చర్యం లేదు. చట్ట ప్రకారం మెర్జీ అయినా అవ్వకపోయినా పెద్ద తేడా ఏం లేదు. బెయిల్కి మెర్జీకి ఏం లేదు. లేదా అడుగుతారు, ప్రయత్నాలు చేస్తారు, కానీ మెర్జీ చేసాం కాబట్టి 4 రోజుల్లో బెయిల్ ఇచ్చేసేయండి, మేము అంతా అయిపోయింది, తర్వాత ఇంకో నెలలో క్లీన్ చిట్ ఇచ్చేసి కడిగిన ముత్యం ఆవిడకి ఏం సంబంధం లేదని చెప్పడం కుదరదు. అప్పుడు కన్నిమొళి కేసులో సిబిఐ దాంట్లో అయింది, కానీ ఇప్పుడు ఈడీ ఇది. ఈడీలో మనీ లాండరింగ్ జరిగింది, ట్రయలింగ్ జరిగింది అనేది ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు అంత ఆషామాషిగా ఎట్లా ఇదైపోతుంది? మరి అది వ్యవస్థ యొక్క మనుగడకే ప్రమాదం కదా, ఈడీ వ్యవస్థ మనుగడకే ప్రమాదం కదా. సిబిఐ అంటే ఈ దర్యాప్తులన్నీ కక్షాదింపు కోసం ఉపయోగపడింది అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. అట్లాగే జ్యుడిషియరీలో కూడా అంత స్పైన్లెస్గా ఉంటారని నేను అనుకోను.
వీళ్ళ చెప్పు చేతలో ప్రతి ఒక్కళ్ళు మేము డిక్టేట్ చేసేంట జడ్జిమెంట్ దాని మీద సంతకం పెట్టమంటే పెట్టే జడ్జిలు అందరూ ఉంటారని నేను అనుకోను. అక్కడ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, చట్టం ధర్మం ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు జడ్జిలు కూడా, సుప్రీంకోర్టులో కూడా. కాబట్టి అంత ఆషామాషిగా జరగకపోవచ్చు నేను అనుకునేది. కానీ కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉన్నది, ఏం మాట్లాడలేదు. ఏం చేయగలిగినది కూడా ఏమీ లేదు. ఏం చేస్తాడు? చేయాల్సినవన్నీ చేసేసాడు. ఇంకా బయటకు వచ్చి మాట్లాడినా నవ్వుతున్నారు, జనం నవ్వుతున్నారు. ఏమీ లేదు అతనికి, ఇంకా అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం. ఇంకా కానీ ఆయన ఇప్పుడు అక్కడికి నరసింహారెడ్డి కమిటీకి నేను హాజరు కానని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, కొట్టేసింది. ఈ కేసులన్నీ తప్పించుకోవడానికి పోనీ మెర్జింగ్ ఏదో కారణం, బలమైన కారణం అయితే ఉండాలి. ఉంటుందండి. పార్టీ మనుగడే లేదండి, 10 మంది కూడా వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం మెర్జ్ చేసి అయితే బీజేపీ అని ఏదో ఒక రకంగా కాపాడుతుందేమో అని ఇదండి. ఇప్పుడు అలా అది ఎట్లా ఉందంటే అడకత్తిలో పోక చెక్కలాగా ఉందండి, ఎటు మాట్లాడలేని పరిస్థితి. బీజేపీలో కలిసిపోయినంత మాత్రాన కాంగ్రెస్ ఎందుకు వదిలిపెడుతుందండి చేసిన తప్పుల్ని? వాళ్ళు పొలిటికల్గానే ఆడతారు కదా. విచారణ నుంచి ఎట్ట తప్పించుకోగలరని చేసిన తప్పులు ఉన్నప్పుడు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు రిజైన్ చేశారు, ఇంకొక బాగా బలమైన ఇంకొకళ్ళు వస్తారు. రేపు పొద్దున ఎన్ని రోజులు తప్పించుకోగలం? చేసిన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, కాళేశ్వరం ఉంది, విద్యుత్ కొనుగోలు ఉంది, ఎన్ని ఉన్నాయి చేసినవి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఇంకా బయటికి తీస్తే చాలా వస్తాయి, రోజు కూడా వస్తుంది. ఇంకెన్నెన్నో ధరణిలో జరిగిన భాగవతాలు, భూభాగవతాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని లేవు. ఇప్పుడు డ్రగ్స్ ఒకటి బయటకు వస్తాయంటే రేపు పొద్దున దాంట్లో ఎవరెవరు వస్తారో తెలియదు, పార్టీలో ఉండేవాళ్ళు అందరూ. నిన్న ఆవిడ సినిమా నటి ఒక రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. ఆ రకుల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు అని అంటే మరి అతను ఫోన్ కనుక రేపు పొద్దున బయటికి తీస్తే, డేటా బయటికి తీస్తే, కాల్ డేటా బయటికి తీస్తే వాట్సాప్ చాటింగ్లు అన్నీ బయటకు వస్తాయి కదా. దాంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అనేది మొత్తం బయటకు వస్తుంది కదా. దాంట్లో ఎవరెవరు ఉండారో బయటకు వస్తుంది కదా. మరి అవన్నీ అంత ఆషామాషిగా ఉండదు నేను అనుకుంటాం. ఫ్యూచర్ ఈజ్ వెరీ. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడంటారు, అందరినీ కలిపి చర్లపల్లి జైల్లోనే వేస్తాను, చెంచల్ కూడా జైల్లో చేస్తారు. నీవు ఇదే నేరజాక్ష, మనం చేసిన కర్మ మనం ఫాలో అవుతుంది. అధికారం ఎప్పుడు మన శాశ్వతం కాదు. ధనము, అధికారం, సంపద ఎప్పుడు మనకు శాశ్వతం కాదండి. మనం చేసిన కర్మలో మనం మాట్లాడిన భాష, మన వ్యక్తిత్వం మనం నిలబెడుతుందండి. వెర్రవేగుతున్నాడు ఎప్పుడైనా పడాల్సిందే. స్పష్టంగా 2 రాష్ట్రాల్లో కనపడుతున్నట్టు ఎక్కడైనా చరిత్ర ఎక్కడైనా కనపడుతుంది, ప్రపంచ చరిత్ర ఎక్కడ తీసుకున్నా కనపడుతుంది. మనం ఒక 2 కాళ్ళు నేల మీద ఆనేటట్టు మనం సత్యంతో, మన ధర్మంతో మనం ఉంటే, వెర్రవేయకుండా ఉంటే ప్రశాంతంగా బతుకుతామండి. అశాశ్వతంగా తాత్కాలికంగా వచ్చే అధికారమును, డబ్బులు, ఈ కిరీటాలు, ఈ భుజకేతులు ఇవే నాకు శాశ్వతం అనుకుంటే చరిత్రలో ఎన్నో మిగిలిపోయినాయి. సత్యహరిశ్చంద్రులో ఇచ్చోటనే అన్నట్టు, కాటిసీన్ అన్నట్టు కరిగిన దాంట్లో పడిపోయిన కళాలు, కుంచెలు, కిరీటాలు, భుజకీర్తులు ఎన్ని ఉంటాయో అట్లాగే చరిత్రను మనం ఒకసారి విఘ్నతగా ఆలోచించుకున్న వాళ్ళకి ఇది తెలుస్తుందండి. ఇప్పుడు రుణమాఫీ చేశారు, బాగా చాలా బాగా జరిగిందండి. నన్ను మంచి సక్సెస్ అది. అవునా? కానీ విమర్శలు సోషల్ మీడియాలో అది ఒకటే అండి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే సోషల్ మీడియా ఈజ్ వెరీ వీక్. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఈజ్ వెరీ వీక్. వాళ్ళు దాని మీద దృష్టి పెడుతున్నా, అసలు ఎవరు బాధ్యత ఉన్నట్టు కూడా లేదు. అది వాళ్ళ సోషల్ మీడియా అనేది చాలా మెయిన్ మీడియా కంటే కూడా చాలా ప్రమాదకరంగా తయారైంది. దాన్ని కనుక వాళ్ళు జాగ్రత్త పడి దాన్ని బలంగా అక్కడ కనుక ఏదన్నా దృష్టి పెట్టకపోతే మాత్రం నవ్వులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. చేసినా కూడా బయటికి వేరే విధంగా ప్రొజెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అది రేవంత్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడతలేదు. ఇప్పుడు పెట్టాలి, మరి పెడతారేమో మరి. అది మరి రేవంత్ రెడ్డి గారు పెడతారా, కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తెలియదు. కానీ సోషల్ మీడియా అనేది చాలా బలహీనంగా ఉంది. సో ఇప్పుడు దాన్ని రుణమాఫీ చేసి కూడా ఇతను చేయలేడు, మోసం చేస్తున్నాడు అనేది వీళ్ళు ఏదో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో మీరు ఇందాక మనం అనుకున్నామే, అది అక్కడ శవ రాజకీయాలు చేస్తారు, ఎక్కడ శవం కనపడితే అక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు పరిగెత్తున్నారు అధికారం జగన్. ఇక్కడ కూడా అంతే. ఈ కల్వకుంట్ల ఈ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంతే, ప్రతిదీ వాళ్ళ దృష్టితోనే చూస్తారు. దళిత బంధు, రైతు బంధు పేరుతో దోపిడీ చేశారు కదా, లక్షల కోట్ల రూపాయలు.
మరి దానికి అడ్డుకట్టబడింది కదా ఇవాళ. Yeah. అవన్నీ కూడా బయటికి తీస్తున్నారు కదా ఈయన. రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వెళ్ళినాయి. వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చారండి, అవును బయటకు వస్తుంది కదా. అవును ఫామ్ ల్యాండ్స్కి ఇచ్చారు. ఫామ్ ల్యాండ్స్కి ఇచ్చారు కదా. అవును. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మరి నవలేక ఇది ఆడవటం ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి మనం ప్రజా సేవకులమే అని చెప్పేవాడు ఇక్కడ క్యాబినెట్కి. అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, అవును. ప్రజా సేవకులమే అని చెప్పేసి. ఒకటండి, రేవంత్ రెడ్డి గారిలో మాత్రం ఆ భాషకేనో ఆచరణకు ఒకటి దగ్గరగా ఉన్నాయండి. ఉందా? దగ్గరగా ఉంది. నాకేం ఇది వ్యక్తికి ప్రై చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ మనిషి సామాన్యుడికి కూడా అందుబాటుగా ఉన్నట్టు ఆహార్యం, బట్టలు వేసుకుంటాం, మాట్లాడే డైలాగు, ఎక్కడికైనా వెళ్ళినా గవ్వుకున్న ఇది. ఇంకా నేను ముఖ్యమంత్రిని, నా పెద్ద దర్పం, ఆ దర్పం ఎక్కడా లేదు. సామాన్యుడిలాగా, సాటి మనిషి లాగానే ఉన్నాడు. అది ఆయన సమాజాన్ని దగ్గరికి చేస్తుందని నా అంచనా, వ్యక్తిగతమైన అంచనా. భాష కూడా ఎక్కడ కూడా అహంకారపూరితమైన భాష, దురభాష, దురహంకారం ఎక్కడా లేదు. అది రానంత వరకు ఆయన డెఫినెట్గా